మొదటి అధ్యాయం. దేవవ్రతుడు. నీవు ఎవరైనా నాకు భార్యవు కాక తప్పదు. గంగాదేవి మానవ శరీరం ధరించి అపురూప లావణ్యంతో ఎదుట నిలబడి ఉండగా ఆమెను చూసి అనురాగ పరవశుడై ఆమెతో శంతను చక్రవర్తి పలికిన పలుకులివి. శంతను చక్రవర్తి ఆమె మీద ప్రేమతో తన రాజ్యాన్ని, ధనాన్ని, తన సర్వస్వాన్ని, ఆఖరికి తన ప్రాణాన్ని కూడా ఆమెకు సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఓ రాజా, నేను నీకు భార్యనవుతాను. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నేనెవరనో, ఎక్కడి నుంచి వచ్చానో నువ్వు గాని మరెవ్వరు గాని నన్ను ప్రశ్నించకూడదు. మంచి చెడు ఏది చేసినా నీవు నాకు అడ్డు రాకూడదు. ఏ సమయంలోనూ నాపై కోపం రాకూడదు. నాకు అయిష్టమైనదేది నీవు మాట్లాడకూడదు. ఈ నియమాలను తప్పితే క్షణమే నిన్ను విడిచి వెళ్ళిపోతాను. నీకిది ఇష్టమేనా అని అడిగింది గంగాదేవి. ఆమె పట్ల అనురాగపూరితుడైన శంతనుడు ఆమె నియమాలకు అంగీకారం తెలిపాడు. గంగాదేవి శంతనుడికి భార్య అయింది. ఆమె ఔదార్యం, నడవడి, తన పట్ల ఉన్న అతి ప్రేమ వల్ల శంతనుడి హృదయంలో గంగాదేవికి గాఢమైన స్థానం ఏర్పడింది. ఇద్దరూ అత్యంత ప్రేమతో కాలం తెలియకుండా జీవిస్తున్నారు. వారికి చాలామంది పిల్లలు జన్మించారు. కానీ పుట్టిన వెంటనే ప్రతి శిశువును గంగాదేవి నదిలో పడేస్తుంది. తిరిగి శంతనుని వద్దకు నవ్వు ముఖంతో వస్తుంది. ఆమె చర్య శంతనుడికి రాక్షసమైనదిగా అనిపించినా తన హృదయం వేదనను అంచుకొని అంతకు ముందు ఆమెకిచ్చిన వాగ్దానాన్ని పాటిస్తున్నా, మౌనం వహిస్తున్నా. ఆమె ఎవరో, ఎక్కడి నుంచి వచ్చిందో, పిల్లలను గంగానదిలో ఎందుకు పడేస్తుందో శంతనుడు తనలో తనే ఆశ్చర్యంతో ప్రశ్నించుకుంటున్నాడు. ఆమెతో వివాహ సమయంలో తానిచ్చిన వాగ్దానం మేరకు ఆమెను నిందించడానికి గాని, బతిమిలాడటానికి గాని సాహసించలేదు. ఇలా ఆమె 7 పిల్లలను గంగానదిలో పారవేసింది. 8వ శిశువు జన్మించగానే నదిలో పడవేయబోయే ప్రయత్నం చేయబోయింది. శంతనుడు తన మనస్సును ఆపుకోలేకపోయాడు. ఆగు! ఆ అమాయక పసికందులను చంపడం ప్రకృతి వ్యతిరేక ఘాతక చర్య. నీకెందుకీ పట్టుదల అని శంతనుని ఆమెను వారించాడు. ఓ చక్రవర్తి, నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయావు. నీ మనస్సు పిల్లలపై లగ్నమై ఉంది. ఇంకా నేను నీకేం అవసరం? నేను వెళ్తున్నాను. నేను ఈ శిశువుని చంపను. కానీ నీవు నా తప్పుల్ని ఎంచకముందే నేను చెప్పే కథను విను. దేవతలతోనూ మానవులతోనూ పూజింపబడే గంగను నేను. వశిష్ఠుడి శాపం కారణంగా మనిషి రూపంలో ఇలాంటి ఘాటుక కృత్యాలను చేయాల్సి వచ్చింది. వశిష్ఠుడు 8 మంది పిల్లలను మానవ గర్భం నుంచి జన్మించాలని శాపం పెట్టాడు. ఆ విధంగా నీ వల్ల నేను పిల్లలకు తల్లి అయ్యాను. 8 మంది పిల్లల జన్మకు కారకులైనందుకు నీకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. 2వ అధ్యాయం. భీష్మ ప్రతిజ్ఞ. శంతనుడు మహా తేజశాలి అయిన యువకుడు దేవవ్రతుణ్ణి తన హృదయానికి హత్తుకున్నాడు. తరువాత అతన్ని యువరాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు. ఇలా 4 ఏళ్లు గడిచాయి. ఒకరోజు శంతనుడు యమునా నది ఒడ్డున విహారిస్తున్నాడు. ఆ సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయిగా కలిగిస్తుంది. ఈ పరిమళానికి కారణం ఏమై ఉంటుందా అని చుట్టూ చూశాడు. ఆ సువాసన ఒక అందమైన దేవకన్య లాంటి యవ్వని స్త్రీ నుంచి వస్తుందని కనుక్కున్నాడు. ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళం వచ్చేటట్లుగా ఒక మునీశ్వరుడు ఆమెకు వరం ఇచ్చాడు. ఆ పరిమళ వాయువులే శంతనుడి శరీరాన్ని తాకాయి. గంగాదేవి తనని విడిచిపెట్టిన దగ్గర నుంచి తన ఇంద్రియ ప్రవృత్తులను శంతనుడి స్వాధీనంలోనే ఉంచుకున్నాడు. ఆ పరిమళభరిత యవ్వన కన్యను చూసిన దగ్గర నుంచి అతడి ఇంద్రియ ప్రవృత్తులు కట్టలు తెంచుకున్నాయి. ఆమెను పొందాలనే వాంఛ ఆయనలో ఏర్పడింది. ఆమెను తన భార్యగా రావాలని కోరాడు. అందుకు ఆమె, నేను జాలరి యువతిని. ఈ గ్రామ పెద్దే నా తండ్రి. దయచేసి తమరు ఈ వివాహ విషయం నా తండ్రి గారి వద్ద ప్రస్తావించండి. ఆయన అనుమతి తీసుకోండి అన్నది. ఆ మాటలు శంతనుడికి ఎంతో మాధుర్యంగా అనిపించాయి. ఆమె తండ్రి దాసరాజు మంచి బుద్ధి కలవాడు. అతడు శంతనుడిని ఉద్దేశించి,
ఈ వయసులో ఉన్న ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెలను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేయడంలో నాకు సంశయం లేదు. మీ వంటి ప్రభువు ఆమెకు తగినవారు. అయినా తమరు ఆమెను వివాహపడటానికి ముందు నాకొక వాగ్దానం చేయాలి అని అన్నాడు. దానికి శంతనుడు కేవలం వాగ్దానమే అయితే చేస్తాను అని అన్నాడు. యువతి తండ్రి, నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తర్వాత రాజ్యాన్ని పాలించాలి అనే వాగ్దానం చేయాలని కోరాడు. అయితే శంతనుడు ఆ వాగ్దానం చేయలేకపోయాడు. ఎందువల్లంటే ఆ విధంగా వాగ్దానం ఇవ్వడం అనేది యువరాజై ఉండి రాజు కాబోయే దైవాంశ సంభూతుడైన దేవవ్రతుణ్ణి గంగాపుత్రుణ్ణి వెనుకకు నెట్టినట్టుగా ఉంటుంది. ఈ మూల్యం చెల్లించి యువతిని వివాహం ఆడటం సిగ్గుచేటు. తక్షణమే అతడు తాను కోరినది నెరవేరలేదని బాధతో హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ఈ విషయం ఇతరులకు తెలియకుండా తనలో తనే మదనపడుతున్నాడు. ఒక రోజున దేవవ్రతుడు తండ్రి శంతనుని ఉద్దేశించి, ఓ తండ్రి, మీకు కావలసినవన్నీ ఉన్నాయి. ఎందుకు మీరు విచారంగా ఉన్నారు? మీరు ఏదో రహస్య అంశం గురించి మదనపడుతున్నట్లు అనిపిస్తుంది అన్నాడు. నాయనా, నీవన్నది నిజం. ఎంతో హృదయ భారంలో ఆందోళనతో ఉన్నాను. నువ్వు నాకు ఏకైక కుమారుడివి. నువ్వెప్పుడూ వృత్త సంబంధ కార్యక్రమాల్లోనూ శత్రురాజులను జయించడంలోనూ మునిగి ఉంటావు. యుద్ధాలు నిరంతరం ఉండేవే. ఏదైనా జరగరాని హానికి నీకు జరిగితే మన వంశం అంతరించిపోతుంది. నీవు 100 కుమారులకు సమానం. జ్ఞానులు వేదవేత్తలు ఏమంటారంటే, క్షణభంగురమైన ఈ ప్రపంచ సృష్టిలో ఏకైక కుమారుణ్ణి కలిగి ఉండటం అతడు లేనట్లుగానే తలంచాలి. వంశ సంతతి నిలపడానికి ఒక ప్రాణిపై ఆధారపడటం సరికాదు. అదీగాక మన వంశవృద్ధి చేయాలని కోరిక కలిగింది. ఇదే నా విచారానికి కారణం అని శంతనుడు చెప్పాడు. వాస్తవంగా జరిగిన కథను చెప్పడానికి సిగ్గుపడి శంతనుడు డొంక తిరుగుడుగా కుమారుడికి చెప్పాడు. బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తండ్రి మనోవేదనకు ఏదైనా రహస్య కారణం ఉంటుందని ఊహించాడు. తన తండ్రి ఇలా ఉండటానికి కారణం ఏమై ఉంటుందని కథ సారింది ప్రశ్నించాడు. అతడు యమునా నది ఒడ్డున ఒక జాలరి కుమార్తెను చూసినట్లు చెప్పాడు. దేవవ్రతుడు జాలరి పెద్ద వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను తన తండ్రి శంతనుడికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు. జాలరి పెద్ద కూడా చాలా మర్యాదస్తుడే. అతడు దేవవ్రతుడితో ఇలా అన్నాడు, నా కుమార్తె నిశ్చయంగా రాజుకు భార్య కాగనిదే. అప్పుడు ఆమె కుమారుడు రాజు కావద్దా? మీరేమో యువరాజుగా ఉన్నారు. మీ తండ్రి తర్వాత మీరే రాజు అవుతారు. ఈ అంశమే మా కుమార్తెతో మీ తండ్రి గారి వివాహానికి అడ్డుగా ఉంది అని అన్నారు. దేవవ్రతుడు జాలరి పెద్దతో, నేను చెప్పేది వినండి. ఇదే నా వాగ్దానం. నీ కుమార్తెకు జన్మించిన కుమారుడే రాజవుతాడు. ఇది నిశ్చయం. అలాంటి కుమారుడి కోసం నాకున్న యువరాజాధికారము తర్వాత లభించే రాజాధికారము వదిలేస్తున్నాను అని దేవుని సాక్షిగా ప్రమాణం చేశాడు. జాలరి పెద్ద దేవవ్రతుని ఉద్దేశించి, ఓ భారత వీర శ్రేష్ఠుడా, ఇప్పటి వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చెయ్యని కార్యం నువ్వు చేశావు. నిశ్చయంగా వీరు మహావీరులే. నా కుమార్తెను మీ తండ్రి గారి వద్దకు తీసుకెళ్ళండి. యువతి తండ్రిగా నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా వినండు. మీరు సత్యవాకు కలవారు. ప్రతిజ్ఞను నిలుపుతారని నాకు తెలుసు. కానీ మీ కుమారుని న్యాయంగా వారికి చెందవలసిన రాజ్యం గురించి ఊరుకుంటారా? మీ కుమారులు కూడా మీ వలనే గొప్ప వీరులవుతారు. వారే రాజ్యం ఉంచుకునే ప్రయత్నం చేస్తే వారిని ఎదుర్కొనేదెవరు? ఈ అంశమే నన్ను బాధిస్తుంది అన్నాడు. జాలరి పెద్ద మాటల్లో ఇమిడి ఉన్న కఠిన సమస్యను అవగాహన చేసుకున్నాడు దేవవ్రతుడు. అయినా నా తండ్రి అభిమతాన్ని గౌరవించదలిచి జాలరి పెద్దతో ఇలా అన్నాడు, ఇదే నా కఠిన ప్రమాణం. నేనసలు వివాహమే చేసుకోను. నిరంతరం బ్రహ్మచార్యనకే నా జీవితాన్ని దారపోస్తాను అంటూ 2 చేతులు పైకి జోడించి చెప్పాడు. వైరాగ్యపూరిత ప్రమాణం చేశాడు దేవవ్రతుడు. దేవతలంతా దేవవ్రతుడికై పుష్పవర్షం కురిపిస్తూ భీష్మ భీష్మ అని పలికారు.
భీష్మ అంటే ఒక కఠిన ప్రతిజ్ఞ చేసి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసేవాడు అని అర్థం. భీష్మ అనే పేరు ఆ క్షణం నుంచి దేవవ్రతుడికి సార్థక నామం అయింది. తరువాత భీష్ముడు జాలేరు పెద్ద కుమార్తె సత్యవతిని తన తండ్రి శంతనునికి అప్పగించాడు. శంతనుడికి సత్యవతి వల్ల 2 కుమారులు జన్మించారు. వారే చిత్రాంగదుడు, విచిత్రవీడు. వీరిద్దరూ ఒకరి తర్వాత మరొకరు రాజ్యాన్ని పాలించారు. విచిత్రవీరునికి 2 కుమారులు కలిగారు. ఒకరు ధృతరాష్ట్రుడు, మరొకడు పాండు. విచిత్రవీరుని ప్రథమ భార్యకు అయిన అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు. రెండవ భార్య అంబాలికకు పాండు పుట్టాడు. ధృతరాష్ట్రుడికి 100 కుమారులు కలిగారు. వీరినే కౌరవులు అంటారు. పాండుకు 5 కుమారులు కలిగారు. వీరు పాండవులు అనే ఖ్యాతి గడించారు. భీష్ముడు తమ వర్గం వారందరితోనూ గొప్ప గౌరవాన్ని పొందుతూ చాలా కాలం జీవించాడు. అతడు కురుక్షేత్ర మహాయుద్ధం అంతం వరకు జీవించాడు. వంశవృక్షం శంతనుడికి గంగాదేవి వల్ల భీష్ముడు, ఇలా దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే వీడియోలో మనం పాండవులు, కౌరవులు, వీళ్ళ జననం, వీళ్ళ వీళ్ళ బాల్యం గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ స్పందన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.